శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారి 43వ ఆరాధనోత్సవ సందర్భంలో చేసుకుంటున్న సత్సంగం ఇది. ఆత్మీయ ప్రియ గురుబంధువులారా నమస్కారం. స్వామి సత్సంగానికి శుభస్వాగతం. చాలా సంతోషంగా ఉంది. రేపటి రోజే మనకు స్వామి ఆరాధన వస్తుంది. మామూలు మనుషులకు పుట్టుక, జీవనం అంతమైపోయినటువంటి మరణం ఉంటుంది. మహానుభావులు అట్లా కాదు. వాళ్ళ పుట్టుక పండుగే, వాళ్ళ జీవితము పండుగే, ప్రబోధమే. వాళ్ళు దేహం విడిచిన తరువాత కూడా వాళ్ళు మరణించరు, దేహం విడుస్తారు. వాళ్ళ దివ్యమైన జీవితం కొనసాగుతుంది. కనుక అటువంటి మహానుభావులకు మనం అర్పించే నివాళియే సమారాధన, ఆరాధనాంజలి. అందుకని ఒకవేళ మహానుభావులైన వాళ్లకు జయంతులు ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు. వర్ధంతుల స్థానంలో మనకు ఆరాధనోత్సవాలు ఉంటాయి. ఆ మహానుభావులు పరిమిత దేహాన్ని విడిచి అపరిమితులై, చిన్మయులై, శాశ్వతులై, సచ్చిదానంద స్వరూపులైన ఆ క్షణాలు అపురూపమైనవి. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి చ్యుతి కలిగి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడంతా నేను భూమి మీదకు వస్తానన్న కృష్ణ పరమాత్ముడి వాక్యానికి ఉదాహరణగానే వారి జీవితాలు ఉంటాయి. అందుకని మనం ఇప్పుడు వెంకయ్య స్వామి వారి సమారాధన చేసుకుంటున్నామంటే, వారి ఆరాధనకు అంజలి ఘటిస్తున్నామంటే ఎన్నో జన్మల ధన్యతకు అది ఉదాహరణ. స్వామి కృపా విశేషానికి అది ఒక కాణాచి తార్కాణం. వేదాల నుంచి స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రస్తుత సమాజంలో కూడా స్త్రీలు ఎంతో ఉన్నత స్థానంలో పదవులు నిర్వహిస్తున్నారు. కానీ ఒక మారుమూల పల్లెటూరులో విద్య, వైద్యం కూడా నోచుకొని అల్లాడిపోతున్న జనాలకు స్వామివారు ఎంతగా తోడు నిలిచి తల్లి, తండ్రి అంతా తానే అయ్యి చేయూతనిచ్చి ఆ కుటుంబాలను ఎలా నిలబెట్టారో మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాము. స్వామివారి అండతోనే మా బ్రతుకులు పండాయని చెప్పిన వారు ఎందరో ఉన్నారు. ఇటీవల దేహయాత్ర చాలించిన కొండూరు రామమ్మ తాను ఎలా తన జీవితాన్ని స్వామివారి దయతో జీవించిందో కూడా వివరించుకున్నాము. అట్లాగే గొలగముడికి చెందిన తూపిలి పిచ్చమ్మ ఎంతోమంది సంతానాన్ని పెట్టుకొని వాళ్ళకి గుప్పెడు మెతుకులు పెట్టలేక అల్లాడిపోతూ స్వామిని ఆశ్రయించినప్పుడు ఆయన ఎంతగా అండగా నిలబడి ఆ కుటుంబాన్ని నిలబెట్టారో చూసాము. వివాహం అయిన 3 నెలలకే భర్త చనిపోయి అల్లాడిపోతూ గొలగముడి చేరి స్వామి పాదాలు పట్టుకున్న ముదిగేడు విజయలక్ష్మ కథ ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇలా ఒకరా ఇద్దరా ఎంతోమంది స్వామివారి అండతో తమ బ్రతుకులను తీర్చిదిద్దుకున్నారు. అలాంటిదే ఈరోజు మరొకరి గురించి చెప్పుకుందాము. ఆమె తోట లక్ష్మమ్మ. ఈమె ఆత్మకూరులో ఉంటుంది. ఈమె మనకి ఎలా పరిచయం అయిందంటే, మన ఆత్మీయులు తూమాటి వీరనారాయణ రెడ్డి గారు ఇక్కడ స్వామిని చూసిన వారు ఒకరున్నారు, మీరు వచ్చి కలవచ్చు అని మనకు ఫోన్ చేసినప్పుడు లక్ష్మమ్మను కలవడం జరిగింది. ఆ విధంగా ఆమె మన పరిశోధనలో భాగమయ్యారు. నా పేరు తోట లక్ష్మమ్మ. నాకు వయసా నాకు 62 ఉంటుందమ్మా. సొంతూరు మా అమ్మగారు ఊరు అబ్బీపురం అమ్మగారు ఊరు పేట అవతల ఏసేపేట. ఇది అత్తగారు ఊరు ఆత్మకూరు. నాకు 13లోనే పెళ్ళి అయిపోయింది. నాకు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన 3 సంవత్సరాలకి మా అత్తోళ్ళు కొంచెం కష్టపెట్టి నన్ను ఏరే పెట్టేస్తారు. ఏరే పెట్టేస్తే ఇంకా మాకు కొంచెం బతుకు తిరిగి కష్టంగానే ఉండింది. ఆమెనంటే స్వామి అక్కడ రాములవారి దేవాలయం దగ్గరికి వచ్చాడు. ఆత్మకూరులోనే ఉండాను.
వేరే ఇంట్లో మా అత్తగారింట్లో కాకుండా వేరే ఇంట్లో బాడుక్కున్నాము. మాకు చిన్న పాప 3 సంవత్సరాల బిడ్డ, నా బిడ్డ. అప్పుడేమంటే ఏదో కొంచెం బర్రెలు మేపుకుంటా కష్టపడతా ఉన్నాము. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు, టీబీ అని క్యాన్సర్ అని అంటూ ఉన్నారు. ఈనాటి సత్సంగం ఒక ప్రత్యేకమైంది. మనం ఇంతవరకు స్వామి భక్తుల సత్సంగం అని చెప్పుకుంటున్నాం. ఒక తమాష ఏంటంటే స్వామికి ఎన్నో వేల లక్షల కోట్ల చేతులు, దేహాలు, మనస్సులు ఇంకా అన్నీ ఉన్నాయి. అందుకని ఆయన వాటన్నిటితో మనకు సహకరిస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ, గుర్తు. మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు. వారు మన పని పట్ల సానుభూతి, సహకార ధోరణి గలవారు. ఆయన చెప్పారు మన బృందానికి, అదో పలానా ఊర్లో ఒక ఇల్లాలికి స్వామితో సంబంధం ఉంది అని. సరే వెళ్ళారు. మన వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే ఆ అమ్మ అతి సామాన్యమైన, అతి సాధారణమైన, సామాన్యమైన, నిరుపేదలలో నిరుపేద అయిన వాళ్లకు ప్రతినిధి ఆవిడ. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆమె హృదయపు లోతులలోంచి మాట్లాడుతోంది. దాని గురించి చిరంజీవి ఇందిరమ్మ చెప్పినప్పుడు నాకెంతో ఉత్తేజం కలిగింది, సంతోషం కలిగింది, హృదయం పరవశించింది. ఆహా, ఇలాంటి ఒక్క సంఘటననైనా సరే ఇట్లా స్వామి భక్తుల సత్సంగంలో పంచుకున్నట్టయితే ఈ భూమికి అవతల ఉండే హృదయం ఉన్న మానవుడు కూడా స్వామి దయను, స్వామి కృపను, అతి సామాన్యుల పట్ల కూడా ఆయన వ్యాజమైన ప్రేమను అనుభూతి చెంది పరవశించగలడని అనిపించింది. అందుకని ఈ సంఘటన ఒక్కటే ఒకనాడు మనం పెట్టుకుంటాం, దాన్ని అందరికీ పంచుకుంటాం. ఆమె మాటను కూడా మనం వినిపించుకోవటం ద్వారా అవతల వాళ్లకు అంతరంగానికి భరోసా ఉంటుంది. స్వామిని ఈ ఊరికి ఎవరు తీసుకొచ్చారు అని మనం ఆమెను అడిగినప్పుడు తెలియదమ్మా అంటూనే ఆమె నా కోసమే వచ్చారమ్మా, దిక్కులేని దాన్నని, బాధల్లో ఉన్నానని నా మనసు ఆయనకు ఒక్కడికే తెలుసు, భగవంతుడికే కదమ్మా మన మనసు తెలిసేది అంటూ అద్భుతంగా వివరించారు. సరే ఇంకేం చేస్తామని అంతలోకి స్వామి వచ్చాడు. స్వామితోటి 4 శిష్యులు వచ్చారు. తొలిసవ్వ, రామయ్య, రామచంద్రయ్య, వెంకట సుబ్బయ్య వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత నేను బర్రెలు దొలుకొని వస్తా ఉన్నా, 2 తాడి దెబ్బలు నెత్తిన పెట్టుకొని. రామాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు స్వామి. ఆయన చూసి అలాక నాకు ఎందుకో కొంచెం దేవుడు అనిపించింది. ఆయన చూడంగానే నాకు, అమ్మ ఈయన దేవుడు అల్లుండు ఇక్కడ మంట వేసుకుంటున్నాడే అని ఆ తాడి దెబ్బలు ఎత్తి ఆ మంటలు వేసేసా. అమ్మని వచ్చిన తర్వాత ఆ తాడి దెబ్బలు ఎత్తి ఆ మంటలు వేసా. ఆ మంటలు వేస్తే వాన వస్తుంది. స్వామి వాన వస్తుంది స్వామి, మా ఇంటికి బాధరండి స్వామి, మాది పూరిల్లే కదా, అయితే మన రాండి స్వామి మా ఇంటికి బాధం అంటే ఇట్లా అన్నాడు. ఆమె రామచంద్రయ్య ఏమంటే, అమ్మ చుట్టూ గురిసిన నా మీద గురవదులే అని అంటాడు ఆయన అని అన్నాడు. సరే ఇంటికి పోతే నాకు బర్రెలు కట్టేశాను, పాలు తీయటానికి కూడా నాకు తృప్తి పడలే, ఇలా భోజనం పెట్టాలి కదా, వీళ్ళు ఎక్కడ తింటారా అని మా ఇంట్లో బియ్యం లేవమ్మా. ఆమెను పక్కింటికి వచ్చి అయ్యవారు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చి అన్న 2 కేజీలు బియ్యం ఇయ్యి ఎందుకమ్మా అన్నాడు. వాళ్ళకి అన్నం వండి పెడతాను, పాపం వానొస్తుంది స్వామి ఆమెను ఉండడు అని అన్న. ఆమె ఇచ్చిండు, వాళ్ళ భార్య ఇవ్వకపోయినా ఆయన ఇచ్చిండు. ఆ 2 కేజీలు బియ్యం ఎత్తుకొని పోయి అన్నం వండేసి, కూరగాయలు మినరల్ పచ్చడి చేసి, పప్పులు పిల్లి పిస్తర్లు అవి పప్పులు ఇచ్చేసి ఆమె ఇంటికి తీసుకుపోయి పెట్టా. ఇంకా స్వామికే తెలుసవ్వా, తెలుసా కూడా అన్నం పెట్టా. ఇంకా స్వామి ఏం తిల్లా, అవ్వా మా ఇంట్లో ఏం లేదు, స్వామికి పాలిచ్చానా అన్న. వద్దులే రాగి పిండి ఉంది నా దగ్గర, నువ్వు ఎత్తుకొని పోయి జావ కాసుకోరమ్మంది. ఆమె రాగి పిండి ఇచ్చింది. ఆమె పోయి జావ కాసుకొని, నాకు ఇంట్లో కాళ్ళని నిలవటం ఆయన చూసి నా నుంచి అసలు ఇల్లొద్దు ఏమొద్దు, ఇంతటి పోతే పొద్దులు అనిపించింది. అటువంటి బాధలు అన్నమాట. ఆమె చిన్న వయసు, అప్పుడు మా అమ్మ కూడా నా కాడే ఉంది. అమ్మ ఏమంటే స్వామి కూర్చొని ఉన్నాడు. ఆమె నాకు రాయిపోయింది, మా ఇంట్లో ఏం లేకపోయే, పాలు ఉండయి, 4 బర్రెలు పాలు ఇస్తుండే. అప్పుడు ఊరు కొనేవాళ్ళు కూడా లేరు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే ₹1 అవే తీసుకొచ్చుకుంటే మేము ఎట్లా చేసుకుంటున్నాం. ఆయన బాగాలేనోడు అయిపోయా, ఆయన ఏం చేస్తాడు,
నేనే పోయి గడ్డి తెచ్చుకునేది, గొడ్లు మేపుకునేది, పాలు అమ్ముకునేది. ఎట్టో మా అమ్మ నేను చేసుకుంటా ఉన్నా. స్వామి వచ్చినా స్వామికి ఇట్లా జరిగిందా అని అప్పుడు రాగిపిండి ఇచ్చింది. ఆ రాగిపిండితో పోయి కాసి దాన్ని ఏం వేసేది కూడా తెలియలే నాకు. పాలు పోసేసిన 6 లీటర్ పాలు పోసిన దబరకు కాసుకొని వచ్చిన. ఆమె రేక పట్టిండు స్వామి, రేకలో పోసా అంతా ఇట్ట ఒక రేక అంతా పోసేస్తాడు కింద. మేము అంతా పోసేస్తుండే. స్వామి ఏం తాగుతాడా? స్వామి తాగలేదే అంటే తెలుసా వాళ్ళ గమ్ముగుండమ్మా అనింది. సరే గమ్ముగుండ. ఆమెను మళ్ళీ ఎప్పుటాలు ఉంది ఆ దబర్లో కిందంతా పోసినా కానీ ఆమె తులసవ్వ గ్లాసుకు పోసు స్వామికి మళ్ళీ రేకకు పోస్తే తాగిండు. తాగేటప్పుడు అంతా పైన పోసుకున్నాడు స్వామి. నేను తొడవబాద తొడవనేలా ఆమె తాగిండు. తులసవ్వ కూడా తాగింది. ఆమె ఇంటికి పోయిన వాళ్ళకి అన్నం అది పెట్టినాను. రాత్రికి దేవళం కాడే పడుకున్నారు, సుందరమ్మ దేవళం కాడే. అప్పుడు మొండి గోడలు కట్టి చెట్టు ఒకటి ఆంజనేయ స్వామి గుడి, చిన్న గుడి ఉన్నింది. అప్పుడు ఎవరికి తెలియదు. ఆయనే వచ్చాడు, నా కోసం వచ్చాడు. నేను దిక్కులేని దాన్ని బాధపడుతున్నానని నా మనసు ఆయనకు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుందమ్మా? ఎవరి మనసులో ఉండేది భగవంతుడికే తెలుస్తుంది. ఆమె వచ్చాడు చేసిన ఆడుండే వాళ్ళ పిల్లకి ఏం పిచ్చి ఆ ముసలాయన చుట్టూ పరిచయాలు చేస్తుంది. ఆయన ఊరు సెలిమెంట్ వేసుకుంటుంటేను అంటుంది. వాళ్ళందరూ మిదిలికి చూస్తూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు. నాకు ఆయన్ని వదిలిపెట్టడానికి నన్ను నుంచి కాల. డోలి స్వామికి డోలి ఆమె కూర్చొని పెట్టారు. ఉన్నాడు, రాత్రి కాడే ఉన్నాడు. నేను తెల్లవారులు నిద్రపోలా. ఆమె రామచంద్ర వాళ్ళు ఏమంటే ఆమె పాపము చిన్న బిడ్డను వేసుకొని రాత్రి అంతా నిద్రపోలేదు స్వామి, ఆమెకేమన్నా చెప్పవా అన్నాడు. ఆమెకి ఏం కావాలంట అయ్యా? అమ్మో ఏం కావాలంట? ఏమంట ఆమెకి? ఆమెను లగిచ్చిండు నా కాడికి. స్వామి కాడికి చెప్పినానమ్మా, నువ్వు రా, వచ్చి అడుగుదురా ఏం చేస్తాను. ఏమమ్మా? అయ్యో ఓయమ్మో ఏమమ్మా ఏం కావాలా? బతుకు తెరువు లేదు, బతుకు తెరువు ఉంటే చాలు. సరే అన్నాడు. సరే ఇంక మళ్ళీ జావ కాసుకొని వచ్చి మళ్ళీ అన్నం వండిద్దా పొద్దున్న. మళ్ళీ అన్నం వండితే మా అమ్మ ఏమంటే ఈ పిల్లకి పిచ్చి పెట్టింది ఏంది, ఎవరు ఏమాల స్వామి మీద వచ్చిన వాళ్ళకి అందరికీ చేసి పెడుతుంది అంటుంది మా అమ్మ. నువ్వు గమ్ముకుండమ్మా అయితే అమ్మ నేను కూడా వెళ్ళిపోతాను ఏమాల స్వామితోటి అంటుండ. ఇక పిచ్చి పెట్టింది ఏమనేది మా అమ్మ ముసలామె. ఆమె మా పాప చిన్నపిల్ల కదా, ఆమె మళ్ళీ అన్నం ఉడకతా ఉంది. అన్నం పచ్చడి ఉంది, రాత్రి పచ్చడి, అన్నం ఉడకతా ఉంది. ఇలా పెట్టద్దు పాపం, రాత్రి తిన్నోళ్ళు అయిపోయా. మజ్జిగ పెరుగుంది, బాగా గడ్డ పెరుగుంది. పెరిగేసి పెడదాం ఇంకేముంది, మనకు ఆ దేవుడు ఇచ్చిందే కదా. రాత్రి ఒక సేరు బియ్యం ఉన్నాను, ఇంకో సేరు బియ్యం ఎత్తిపెట్టి పొద్దున్న ఉన్నా. ఆమె ఉడకతా ఉండింది. ఉడికే టైంలో వీళ్ళు వచ్చి నన్ను పిలిచారు. స్వామికి ఇంక అమ్మలు కాసిలా వీళ్ళకి అన్నం పెట్టలా. పిలిస్తే స్వామి పిలుస్తున్నాం బట్టి వచ్చిన అని వచ్చి చెప్పాడు. సరేను నేను ఇంటికి పోయేసి అవి కాసుకొని వస్తాను ఇంటికి పని. మళ్ళీ పిలిచాడు, వద్దురమ్మని పిలిచాడు. మండతా ఉంది మంట. మన ఏడొక ఆయనకి పచ్చివాయి వచ్చింది. ఎప్పుడున్నారు సార్ ఎడ్డుండి, రే ఆ అక్కయ్య భార్య ఏందో ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది, మీ నాయనకి బాగాలేదు కదా, మీ పెదనాయనకి తీసుకొచ్చి చూపించరా అన్నాడు. వాళ్ళు శ్రీబాబున వాళ్ళ ఇంటి కాడికి ఆపు చెట్టు కాడికి వచ్చి అలాగా, అయ్యో లేండి అయ్యా లేండి, పాప అతడు వస్తున్నాడు, లేండి అయ్యో లేండి, డోలు కట్టండి అంటున్నాడు. ఆమెను పిలవండి. ఆమెను మళ్ళీ పరిగెత్తాను. నా కాడికి కొంచెం గొంతులో మా ఇల్లు. అవునమ్మ నువ్వు రామయ్య పరిగెత్తుండు, అమ్మ నేను పిలుస్తుండు స్వామి దండం పెట్టించుకోవాలి. ఆయన ఎట్టు తిరిగిండు, మళ్ళీ ఆ పక్క పెద్దన్నం పెడితే ఇట్టు తిరుగుతున్నాడు. స్వామి నాకేం లేదు స్వామి, నన్ను ఇల్లు లేపాయా, గడ్డి పోయిన అందరూ గంపలు పెరుక్కుంటుంటే గడ్డి కొడుచుకోవడానికి కూడా లేదు, నేను ఎట్ట బతకాలి స్వామి, నాకు ఒక బిడ్డ అని చెప్తే నువ్వు సంవత్సరాలు అప్పుడు ప్యాకెట్ కడుతుంటారు, అప్పుడు ఆడికి పోయి అంగడి పెట్టుకోండి, ఎవరిలో కలపకుండా ఆడ అంగడి పెట్టుకో, ఆడొకటి జరగద్ది భయపడగాక అన్నాడు. నేనేం జరగద్దు నాకు తెలియకపోయా. ఇంక స్వామి వెళ్ళిపోయాడు. ఇంక అన్నం తినలేంలా. ఆ మంటలో మటుకు కడ్డీలు, కర్పూరం, పాలు
టెంకాయ వేయమన్నాడు. ఆమెను అట్లే తడిగుడ్డలతో స్నానం చేసి కబకు తెచ్చి మంటలో వేసేసా. ఇంకా ఆమెను ఇంటికి వచ్చిన నేను. ఇంటికి వచ్చి మా ఆయనే చెప్పారు, స్వామి ఇట్లా చెప్పాడంటే పట్టించుకోవాలి ఆయన అని వేరే వాళ్ళని కలుపుకున్నాడు. కలుపుకుంటే ఆయన ముంచేసాడు. ముంచేసిన తర్వాత సరేనని ఇంకా నా అతన్ని వదిలిచ్చేసుకొని మళ్ళీ మేము కూరగాయలు కట్ పీస్ గుడ్డలు అమ్మేవాళ్ళు అప్పుడు. ఆ గుడ్డలు అవి అమ్ముకుంటా, పాల ఏ క్వార్టర్స్కి వాటికి పాలు పోసుకుంటా కొండ మీదకి పోయి పిల్లల కాడ కొండ మీదకి పోయి గిడ్డ తెచ్చానమ్మా నేను బరిగొడ్లకి. అంత కష్టపడ్డా. అవునంటే మా ఆయనకి బాగా జరుగుతుంది వ్యాపారం, డబ్బులు ఎల్లోకి వస్తుంటాయి. ఆ డబ్బులు నేను ఎంచలేకపోయా, పెట్లా పెట్టేది, గుడ్డ వేసేది, మూత వేసేది. నేను డబ్బులు వాళ్ళు ఇచ్చి ఎంచుకోపోయాక ఎవరో ఒకరు బేరానికి వస్తుంటాయి. నేను ఆ బేరం చూసుకోపోయాక ఏడ ఎంచుకుంటే పెట్టేది, తలిపేసేది. మా ఆయన వచ్చినాక రాత్రులు ఎంచుకునేవాళ్ళం. బాగా వచ్చినాయి డబ్బులు. అంటే వచ్చే కొంత వ్యాపారం బాగా చేస్తున్నాడు కదా ఈయన. నేను ఆడ చూసుకుంటున్నా. ఈయన సరుకులు, బియ్యం, అన్ని కంపెనీలకు బియ్యం వేసేది, ప్యాకెట్ జరుగుతూ ఉంది అప్పుడు. ఆవిడ చాలా చాలా సాధారణమైన విషయాలే, గొప్ప విషయాలు ఏమీ కావు. అమ్మా, మీ ఊరికి స్వామిని ఎవరు తీసుకొచ్చారు అంటే ఆ పేదరాలు, ఆ స్వామి భక్త భాగ్యురాలు ఏం చెప్పిందంటే, అమ్మా ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ ఆయన నా కోసమే వచ్చాడమ్మా, అంతవరకే నాకు తెలుసు. ఎవరు తెచ్చారు, ఏమైంది, బాహ్య విషయాలు ఏమీ తెలియవు. నా గుండె లోతులలోంచి చూస్తే ఆమెకు అంత భాష రాదు కనుక అలా చెప్పకపోయి ఉండొచ్చు. ఆయన నా కోసమే వచ్చారమ్మా. ఆ ఒక్క మాట స్వామి యొక్క దయ ఆమె గుండెను ఎంత కదిలిచిందో ఉంది. కలడందురు దీనులయ్యాడా అనేందుకు అది గొప్ప సోదాహరణంగా మిగిలిపోతుంది. అంతేకాదు, ఏ కోణంలోంచి తీసి చూసినా ప్రతి చోట మన బ్రతుకులలో స్వామి వంటి మహానుభావులు తమ తపస్సును ధారవోసి మన కర్మను క్షయింపజేసి మనకు ఉత్తమమైనటువంటి ప్రగతిశీలమైన బ్రతుకునిచ్చి మన బ్రతుకులలో ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రభవింపచేయగలరనడానికి ఒక అతి గొప్ప ఉదాహరణ ఈ సామాన్యమైన గృహిణి కథ.